ఈ తండ్రి ఎందుకు తను చదివించాడని కృతజ్ఞత భావం లేకుండా తండ్రి చదివించిన చదువుకి ఎందుకు చదివించాడు, ఎంత ప్రయాసపడి చదివించాడని తెలియకుండా తన తండ్రి దగ్గర ఆస్తులు అడుగుని వెళ్ళిపోయాడు. కానీ తండ్రి నీ కొరకు నేను కూడా నీతో నువ్వు ఏది చేయమంటే చేస్తున్న తండ్రి ఓ డాక్టర్ చేస్తే అనేక మంది సేవ చేసే మనసుతో 79 నలుగురికి ఉపయోగపడుతున్న తండ్రి చదివిస్తే ఎవరికి ఉపయోగపడలేదంట. సాతానికి ఉపయోగపడ్డాడంట, లోకానికి ఉపయోగపడ్డాడంట, శరీర సంబంధ కార్యాలకి ఉపయోగపడ్డాడంట, తాగుడికి ఉపయోగపడ్డాడంట. తన జీవితాన్ని ఏం చేశాడంట? దరిద్రతలోకి తెచ్చుకున్నాడంట. తన జీవితాన్ని పాపములో నెట్టుకున్నాడంట. అటువంటి వాడిని ఎవరైనా పని మారుస్తారా? మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? లోకాసువార్త 19:10 చూడండి. నశించిపోతున్న ఆ వ్యక్తిని పెద్దోడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, వెలుగులో ఉన్నాడు, తండ్రి ప్రేమలో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. కానీ చిన్నోడు ఎక్కడున్నాడు? నశించిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఇప్పుడు వాడు రక్షించాలంటే ఎవరు రక్షించాలా? ఆ పరమ తండ్రిని తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. డోర్లు క్లోజ్ చేయి అమ్మా, నువ్వు కాదు తల్లి, క్లోజ్ చేయి అని చెప్పి పెద్దకు వచ్చి చెప్తుంటే చిన్న ఈ తండ్రి అంటున్నాడు అంటే నా చిన్న కొడుకు ఆడు మారి వస్తాడు. ఆడేమొస్తాడు? మారి వస్తాడు. తలుపేస్తే బాగోదు, నా ఆస్తిని పట్టుకుపోయినాడు, నా కొడుకు మళ్ళీ వస్తాడు అని ఈ తండ్రి తన కుమారుడు కొరకు ఏం చేస్తున్నాడంట? దివారాత్రులు ఏం చేస్తున్నాడంట? ఆ తలుపు వైపే చూస్తున్నాడంట. ఎప్పుడు నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటాడంట. ఆమేన్. నీ కొరకు సులువులో ప్రాణం పెట్టిన యేసు ఏం చేస్తాడు? పడుకున్నాడు అక్కడ. నా పని అయిపోయింది, 33.5 సంవత్సరాల పని అయిపోయిందని చూస్తే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది అక్కడ. ఏం చేస్తున్నాడు? నశించిపోతున్న ఈ పాపం లోకములంటే ప్రజలందరినీ తను రక్షించాడు. ఎందుకు రక్షించాడు తెలుసా? ఇది బాబు, అమెరికా వాడు ఇండియాకి వచ్చాడండి, లేకపోతే ఇండియా వాడు అమెరికా వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడ రావాలా? ఇండియా రావాలి. మరి ఇండియాకి వచ్చిన అమెరికా ద్వారా ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళాలా? ఇలా బైకుల మీద వెళ్ళిపోతాం. అయితే ఫ్లైట్